హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. యోగి బాబా సెషన్లో గత ఎపిసోడ్లో మనం హిప్నాటిజం అన్న పదాన్ని పరిచయం చేసుకున్నాము. ఈ ఎపిసోడ్లో హిప్నాటిజం సంబంధించిన కొన్ని కేస్ స్టడీస్ చూద్దాము. ఇంకా డెప్త్గా చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క పదం చుట్టుముట్టు ఎన్నో ఇల్యూజన్స్ ఉన్నాయి, ఎన్నో రూమర్స్ ఉన్నాయి. కొంతమంది దీన్ని కొట్టిపడేస్తారు, కొంతమంది దీన్ని అతిగా ఊహించుకుంటారు. హిప్నాటిజంతోనే దేన్నైనా ఏమైనా చేసుకోవచ్చు అని అంటారు. సో అసలు హిప్నాటిజం అన్న దాన్ని మళ్ళొకసారి డిఫైన్ చేయడానికి ట్రై చేస్తాను. మన యొక్క కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇది మనందరికి తెలుసు. ఈ హిప్నాటిజం అనేది ఒక ప్రాసెస్. హిప్నాటిస్ట్ అనే వ్యక్తి హిప్నోటైజ్ చేయబడే వ్యక్తి, హిప్నటైజ్ చేయబడే అంశం, హిప్నాటిక్ స్టేట్, ఈ 4 పదాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను. హిప్నాటిక్ స్టేట్ అంటే మనం హిప్నటైజ్ అయినప్పుడు, మనం ఎవరైనా హిప్నటైజ్ చేసినప్పుడు మనం ఎలాంటి స్థితిలోకి వెళ్తాము. రెండోది, ఎవరు మనల్ని హిప్నటైజ్ చేస్తారో ఆ వ్యక్తిని మనం ఏమంటాం అంటే హిప్నాటిస్ట్ అంటాం. హిప్నాటిక్ ప్రాసెస్ని చేసేవాడు. తర్వాత హిప్నటైజ్ చేసినప్పుడు మన మైండ్ ఏ స్థితిలో ఉంటుంది, ఆ తర్వాత ఆ స్థితిలో మనసు లోపలికి ఏమి చొప్పించబడుతుంది, ఏమి ప్రింట్ చేయబడుతుంది. అయితే ఒక సంఘటన జరిగింది. పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ యొక్క పవర్ని తెలుసుకోవడానికి ఒక సంఘటన వాళ్ళు చేశారు. ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పదలుచుకున్నాను ఇక్కడ, పోస్ట్ హిప్నాటిక్ సజెషన్. దీంట్లో ఒక అబ్బాయిని తీసుకున్నారు. ఒక అబ్బాయి ఇదొక మిర్రర్. ఈ అబ్బాయికి ఫస్ట్ ఏం చేసిండంటే, ఆ అబ్బాయిని ఒక హిప్నాటిస్ట్ వచ్చి చక్కగా పడుకోబెట్టి, కుర్చీ మీద పడుకోబెట్టో రిలాక్స్ చేసిండు. నువ్వు మెల్లగా ఒక రకమైనటువంటి నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నావని చెప్పిండు. ఎంతసేపు రిపీటెడ్గా, రిథమిక్గా, స్లోగా ఒక పద్ధతి ప్రకారం చెప్తారు అన్నట్టు. నువ్వు నిద్రలోకి వెళ్ళిపో అంటే పోరు, ఒక జోలబాడినట్టుగా ఉంటుందన్నమాట సజెషన్స్. ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేసిండు, నిద్ర లాంటి స్టేట్లోకి వెళ్ళిండు, స్లీప్. ఈ నిద్ర లాంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఒక సజెషన్ని పంపించాడు. ఎవరు? హిప్నాటిస్ట్. ఏమని చెప్పిందంటే, ఈ వ్యక్తికి ఇంకో వ్యక్తి, ఈ హిప్నాటిస్ట్ ఒక మిర్రర్ ముందు ఆ అబ్బాయిని ఉన్నట్టుగా ఊహించుకోమన్నాడు. ఈ హిప్నాటిస్ట్ ఏం చెప్పిండు, ఫస్ట్ హిప్నటైజ్ చేసి నిద్ర లాంటి స్థితిలోకి తీసుకెళ్ళి ఈ వ్యక్తిని ఏం ఊహించుకోమన్నాడు, విజువలైజ్ దట్ దెర్ ఈజ్ ఏ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. రెండో స్టెప్, నీ ప్రతిబింబం కనిపిస్తుంది. ఫస్ట్ నీ ముందర ఒక మిర్రర్ ఉంది, ఊహించుకున్నాడు. ఎందుకంటే ఈ హిప్నాటిస్ట్ యొక్క చేతుల్లో కంప్లీట్గా ఉంటాడు, తను ఏం చెప్తే చేస్తాడు. కొన్ని ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ తర్వాత చెప్తాను. తర్వాత విజువలైజ్ చేయమన్నాడు, అద్దం ఊహించుకోమన్నాడు. అందుట్లో ఏం కనిపిస్తుంది, యూజువల్గా ఈ అబ్బాయి యొక్క ప్రతిబింబమే కనిపించింది. తర్వాత ఏం చెప్పిండంటే, కింద పడి నవ్వుతూ దొర్లు అని చెప్పాడు. పిచ్చి పిచ్చిగా చెయ్యి, అటు ఇటు గిరగిర తిరుగు, డాన్స్ చెయ్యి, ఏడువు, అరువు అని ఒక 5 పాయింట్లు పెట్టాడు. అద్దంలో ఊహించుకోమని చెప్పిండు. తర్వాత అద్దంలో ఏం కనిపించింది, అతని ప్రతిబింబం కనిపించింది. ఈ ప్రతిబింబం కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా తాను చేయాల్సిన యాక్షన్ ఏంటి, కింద పడి దొరలాలా, లేచి దాని చుట్టుముట్టు తిరగాలి, తర్వాత అరలాలి, లేదంటే ఏడవాలి. ఇవన్నీ మొత్తం 5 సజెషన్స్ ఇచ్చాడు.
ఇవి ఈ మైండ్లోకి వెళ్ళినాయి ఈ అబ్బాయి లోపలికి. దీన్ని బాగా గమనించండి. పోస్ట్ హిప్నాటిక్ స్టేట్ పోస్ట్ హిప్నాటిక్ స్టేట్లో హిప్నోటైజ్ అయ్యే వ్యక్తి ఉంటాడు, హిప్నాటిక్ ప్రాసెస్ చేసే రెండో వ్యక్తి కూడా ఉంటాడు. ఈ వ్యక్తి, ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు హిప్నాటిస్టు. హిప్నోటైజ్ అయ్యే వ్యక్తి ఈ అబ్బాయిని ఫస్ట్ నిద్ర లాంటి స్థితిలోకి ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. ఒకరొకరు ఒక టెక్నిక్ పాటిస్తారు. ఒకరు లైట్ని చూడమంటారు, ఒకరు రౌండ్గా ఉన్నటువంటి స్పైరల్ రింగ్స్ని చూడమంటారు, ఇంకొకరు ఒక పెండ్యులాన్ని తీసుకొచ్చి ఇలా ఊపుతూ దీన్నే చూస్తూ ఉండమంటారు. తర్వాత ఒకరు కళ్ళు మూసుకో మెల్ల కళ్ళు పండుకోబెట్టించి నిదానంగా యువర్ గోయింగ్ డీపర్ స్లీప్ అని చెప్పి ఒక సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అది డిఫరెంట్ టెక్నిక్స్. అది ఏ టెక్నిక్ వాడినా ఇంచుమించుగా ఈ ఇక్కడ ఉన్నటువంటి హిప్నటైజ్ కావాలనుకున్న వ్యక్తి ఏమవుతాడంటే మెల్లగా ఒక మత్తుగా ఉండే స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్ మీకు బాగా అర్థమైతే హిప్నాటిజం అంటే ఏందో మీకు బాగా అర్థమవుతుంది. ఈ సంఘటన, ఈ కేస్ స్టడీని బాగా అర్థం చేసుకుందాం. వాడు నిద్రలోకి వెళ్ళిపోయిండు. మైండ్ అంతా కూడా బయటకెళ్ళి ఉన్న థింకింగ్ అంతా కూడా ఆగిపోయింది. వాడు ఎక్కడికి వచ్చిండంటే కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ఈ హిప్నాటిస్ట్ యొక్క వాక్కు కనెక్ట్ అయి ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఉన్నాడు కాబట్టి చూడడు, చెవుల ద్వారా ఆ వాయిస్కి కనెక్ట్ అయి ఉన్నాడు. అంతే, ఆ వాయిస్కి కనెక్ట్ అయి ఉన్నాడు. ఈ వాయిస్ కనెక్ట్ ద్వారా ఏం చెప్తున్నాడంటే కొన్ని సజెషన్స్ ఇస్తున్నాడు, సూచనలు. కంప్యూటర్కి మనము ఇన్పుట్ ఇస్తాం కదా, సేమ్ కంప్యూటర్ అప్పుడు ఏం పని చేస్తుంది, నువ్వు ఇదెందుకు ఇస్తున్నావు, నువ్వు అదెందుకు ఇస్తున్నావు అని అడగదు. అది దానికి లాజిక్ లేకుంటుంది. సో ఇక్కడ కూడా మన ఈ హిప్నాటిజమ్స్లోకి వెళ్ళిపోయే వ్యక్తికి కూడా లాజిక్ మైండ్ పనిచేయదు కొంతసేపు. అంటే ఏ మైండు, కాన్షియస్ మైండు, చైతన్య స్థితి. వానికి కాసేపు నిద్రపోచ్చిండ్రు కానీ నిద్రపోలే పూర్తిగా. ఈ యొక్క కాన్షియస్ మైండ్ని కాసేపు బైపాస్ చేసిండ్రు. ఆ బైపాస్ అంటే మన సిటీకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాం కదా, లోపలికి వెళ్ళకుండా. ఇప్పుడు కూడా కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి ఏదైనా, కానీ ఏం చేసిండ్రు, టెక్నిక్ ద్వారా కాన్షియస్ మైండ్ని పక్కన పెట్టిండ్రు. సబ్ కాన్షియస్ మైండ్కి తెలివితేటలు ఉండవు, శక్తి ఉంటుంది. దాంట్లో నువ్వు ఏది చెప్తే అది చేస్తుంది. అది ఏం చేసిండు, నువ్వు అద్దంలో నీ రూపాన్ని చూసినా. రెండవది, ఇమ్మీడియట్గా కింద పడు, దొర్లు, ఏడువు అని చెప్పి. ఇది ఈ పిల్లోనికి తెలుసు ఇలా చేయకూడదు అని, కానీ కాన్షియస్ మైండ్ లేదుగా. కాన్షియస్ మైండ్ ఉంటే ఇది నేను చేయను పో అంటాడు, అని నిద్రలోంచి బయటికి లేస్తాడు, ఆ స్థితిలోంచి బయటకు వచ్చేస్తాడు. కానీ కాన్షియస్ మైండ్ని తెలివిగా హిప్నోటిస్ట్ ఏం చేసిండు, తప్పించాడు. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ప్రింట్ చేసిండు, ఒక విత్తనం నాటిండు. తర్వాత మెల్లగా నువ్వు బయటకు వచ్చేస్తున్నావు, 1, 2, 3 అనుకుంటూ నెంబర్స్ లెక్క పెడుతూ కమింగ్ అవుట్ సైడ్, నువ్వు నిద్రలోంచి బయటకు వస్తున్నావు, హాయిగా కళ్ళు తెరుస్తున్నావు అని చెప్పేస్తావు. సేమ్ ఇక్కడ ధ్యాన పరిస్థితి కూడా ఇట్లే ఉంటుంది. బాగా గమనించండి. ధ్యానం ఏమో మనము శ్వాస మీద ధ్యాస పెడుతూ మన దృష్టిని మొత్తం ఒక చోటుకి తీసుకొస్తూ శ్వాస మీద తీసుకొస్తాం. శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు మనకు లాజిక్ మైండ్ ఉన్న కాన్షియస్ మైండ్ పక్కకు పోతుంది. కంప్లీట్గా లాజిక్ అనేది పనిచేయదు. అక్కడ ఏదైనా సాధ్యం అనిపిస్తుంది. మీరు మైండ్ దాటుతారు. అసలుకి ధ్యానంలో ఏమవుతుందంటే మైండ్ పూర్తి దాటుతాం. సేమ్ హిప్నాటిజంలో కూడా అదే జరుగుతుంది. అయితే హిప్నాటిజం చెప్పినాం కదా, మైండ్ వరకే పరిమితము. మైండ్ యొక్క హయ్యర్ మైండ్కి హిప్నాటిజం యాక్సెస్ చేసుకోలేదు, కొద్దిగా కొన్ని శక్తులు మట్టుకే. సో ఈ విధంగా ఫస్ట్ ఏమైంది, ఈ హిప్నాటిస్ట్ వచ్చిండు, ఈ అబ్బాయిని హిప్నోటైజ్ చేసిండు, నిద్రలాంటి స్థితిలోకి వెళ్ళిండు, లోపలికి పోయి ఒకటి చెప్పిండు, అది ఆ మైండ్లో ప్రింట్ అయింది, నెమ్మదిగా బయటకు వచ్చిండు. ఇదంతా అయిపోయింది, ఎవరింట్లోకి వెళ్ళిపోయినరు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైనా సరే ఈ వ్యక్తి టెస్ట్ చేయడానికే ట్రై చేసిండు అనమాట. ఈ వ్యక్తికి నేను చేసిన హిప్నోటిజం పనిచేస్తుందా లేదని ఆ వ్యక్తిని 1 నెల రోజుల తర్వాత కలిసి ఆ వ్యక్తి ముందర ఒక అద్దాన్ని పెట్టిండు. ఇది సైంటిస్టులు పరిశోధన చేసిన అంశం అనమాట. ఈ అబ్బాయికి తెలీదు. ఈ అబ్బాయిని ఒక వాలంటీర్గా పిలుచుకొచ్చి ఇదంతా చేసిండ్రు. తర్వాత అందరు రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి వెళ్ళి ఒక అద్దాన్ని
పెద్ద అద్దాన్ని ముందర పెట్టిన ఒక అద్దం ఉన్న ప్లేస్లోకి రూమ్లోకి తీసుకెళ్ళిండు. ఆ రూమ్లోకి వెళ్ళి ఆ అద్దంలో చూస్తాడు. చూసిన ఎంబడి ఏం కనిపిస్తుంది? ఎవరికైనా వాడి ప్రతిబింబం కనిపిస్తుంది. ప్రతిబింబం కనిపించిన ఎంబడి ఇమ్మీడియట్గా కింద పడిండు, నవ్వడం స్టార్ట్ చేసిండు, లేచిండు, దాని చుట్టుముట్టు తిరగడం మొదలుపెట్టిండు, ఆడిని గిరగిర తిరగడం మొదలుపెట్టిండు, ఏడుస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. తన లాజిక్ మైండ్ని పక్కన పెట్టి కాన్షియస్ మైండ్ స్కిప్ అయిపోయి ఎక్కడో ఎప్పుడో ఎవరో వ్యక్తి తన సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేసినటువంటి యాక్షన్ను ఈ అబ్బాయి నిర్వర్తించడం మొదలుపెట్టాడు. ఇది ఫస్ట్ టైం. తర్వాత 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ వచ్చిండు. ఇది వెళ్ళిపోయిండు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు అబ్బాయికి. 2 months అయిన తర్వాత ఇదే అబ్బాయికి మళ్ళీ మిర్రర్ ఉన్న రూమ్లోకి తెలియకుండా తీసుకుపోయిండు. సేమ్ రిపీట్ అయింది. ఇట్లా ప్రతి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇట్లా చేస్తూ 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 పోయిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చిండ్రు. ఏమని అంటే, పోస్ట్ హిప్నాటిక్ స్టేట్లో, అంటే నువ్వు నీ యొక్క ఎరుక స్థితిని కోల్పోయినప్పుడు నీ మైండ్కి ఏదైతే మనము కమాండ్ ఇస్తామో, కంప్యూటర్కి ఎలాగైతే కమాండ్ ఇచ్చినామో, ఒక చిన్న పిల్లోనికి ఏమి తెలియని వ్యక్తికి ఇది మంచిది అని ఇస్తే వాడు ఎలా తీసుకుంటాడో, అలా ఆ మైండ్లో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఈ యొక్క సూచన పెట్టినప్పుడు ఎంత కాలమైనా సరే ఆ అద్దం ముందర కనిపిస్తే చాలు వాడు ఆటోమేటిక్గా స్విచ్ బటన్ నొక్కినట్లుగా, రోబో పనిచేసినట్లుగా వాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ టైంలో ఉన్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు, వాడు ఎమ్మెల్యేనా, ప్రధానమంత్రి, ఏ స్థితిలోనైనా ఉండనివ్వండి కాక, వాడు ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పనిని ఒక బానిసలాగా చేస్తాడు. దీని ద్వారా కనుక్కున్నది ఏంటంటే, సబ్కాన్షియస్ మైండ్లో ఒక అంశాన్ని కనుక మనము సరిగ్గా ప్రింట్ చేయగలిగితే ఇక వాడు జీవితాంతం దానికి బానిస. హిప్నాటిజాన్ని నేను ఇంతకుముందు చెప్పాను కదా, హిప్నాటిజానికి సబ్కాన్షియస్ మైండ్కి లింక్ ఉంది అని. దిస్ ఈజ్ ద కేస్ స్టడీ. ఈ యొక్క ఎగ్జాంపుల్ మీరు సరిగ్గా అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి. ఈ హిప్నాటిస్ట్ ఏం చేసిండు? ఈ అబ్బాయిని నిద్రలోకి పంపించండు. నిద్రలోకి పంపించినప్పుడు కాన్షియస్ మైండ్ లాస్ట్ అయింది, అంటే పక్కకు పోయింది. అంటే వాడు ఎరుక కోల్పోయిండు, వాడు ఎరుకను తీసేసిండు. బాగా గమనించండి, ఇక్కడే ఎరుక లేని టైంలో ఈ వ్యక్తి, హిప్నాటిస్ట్ ఇచ్చే వ్యక్తి కమాండ్ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. నేను సబ్కాన్షియస్ మైండ్ రికార్డింగ్ అనే కాన్సెప్ట్లో కూడా చెప్పాను. ఈ ఒక్కటే పాయింట్ను మీరు బాగా అర్థం చేసుకోండి. మీ జీవితాన్ని ప్రపంచం ఎలా శాసిస్తుంది అన్న విషయానికి ఇది ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైతే మనం ఎరుకను కోల్పోతామో అంటే మన కాన్షియస్ మైండ్ తప్పుకుంటుంది. తప్పుకున్నప్పుడు నువ్వు వినే మాట, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే దృశ్యము, నీకు అనిపించే ఫీలింగు డైరెక్ట్ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది? సబ్కాన్షియస్ మైండ్లో. హిప్నాటిక్ స్టేట్. ఇక్కడ ఏమిస్తాం మనము? సజెషన్స్ ఇస్తాం. ఇందుట్లో 2 ఉంటాయి, ఒకటి నెగటివ్, పాజిటివ్. ఈ 2 కూడా ఎక్కడికి వస్తాయి? సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, హిప్నాటిక్ స్టేట్లోకి మీరు వెళ్ళినప్పుడు సజెషన్స్ ఇస్తాం మనం. ఇక్కడ ఈ హిప్నాటిక్ స్టేట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నో లాజిక్. అంటే మంచి చెడు తెలియదు, అవసరమా కాదా తెలియదు, చిన్న పెద్ద తెలీదు, నో లాజిక్. నీ కాన్షియస్ మైండ్ ఆ పని చేస్తుంది. మన ఎరుక ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది నా శక్తికి మించింది, ఇది అవమానకరమైంది, సమాజం చూస్తే నవ్వుతారు, ఇది నాకు కీడు చేస్తుంది, నన్ను కింద పడేస్తుంది, తెలీదు. నో డిస్క్రిమినేషన్ పవర్ టు ద సబ్కాన్షియస్ మైండ్. కానీ అక్కడ కాన్షియస్ మైండ్ లేదు కాబట్టి ఈ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేషన్లో ఉంటుంది. అప్పుడు వచ్చిన ప్రతి సజెషను నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, అది సబ్కాన్షియస్ మైండ్లోకి వస్తుంది.
మరి సబ్కాన్షియస్ మైండ్కి పోయిన తర్వాత ఏమవుతుంది అది? ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమాండ్స్. నువ్వు ఇచ్చిన కమాండ్స్ అన్నీ కూడా నీ సబ్కాన్షియస్ మైండ్లో ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే రన్ అవుతాయి. కంప్యూటర్లో ప్రోగ్రామ్ రన్ అయినట్టుగా నీ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టినటువంటి ఆ ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ కావడం మొదలు పెడుతుంది. అప్పుడు రిజల్ట్ నెగిటివ్ పెడితే నెగిటివ్ రిజల్ట్, పాజిటివ్ పెడితే పాజిటివ్ రిజల్ట్ నీ జీవితంలోకి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోడు వాళ్ళ టీచర్ ఉన్నాడు. వాళ్ళ టీచర్ వచ్చిండు, రోజు వస్తాడు కదా క్లాస్ టీచరు, వచ్చి ఒకటి చెప్తాడు, ఈ యొక్క సబ్జెక్టులలో మ్యాథమెటిక్సే తీసుకుందాం, మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా కష్టము అని ఫస్ట్ టైం ఒకటి చెప్పిండు. ఈ పిల్లోడు 24 గంటలు ఎరకతో ఉంటాడా అంటే మనందరికీ తెలుసు, మనం ఇంతకుముందు క్లాసులలో విన్నాము, 95% మనం ఎరకతో ఉండం. మనం ఏం చేస్తాం? గతంలోనన్ను ఉంటాం, భవిష్యత్తులోనన్ను ఉంటాం. అంటే అర్థమైంది, మనం సబ్కాన్షియస్ మైండ్ స్టేట్లో ఉంటాం. నువ్వు ఎప్పుడైతే ఈ క్షణంలో ఉంటావో కాన్షియస్ మైండ్ స్టేట్లో ఉంటావు. నువ్వు సరిగ్గా నీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు. అయితే ఈ మాట అనేటప్పుడు ఒక టీచరు ఒక స్టూడెంట్ను హిప్నోటైజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక టీచరు ఒక స్టూడెంట్ను ఏమని, మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్. టీచరు వచ్చిన వెంబడే ఈ పదం అన్నాడు ఫస్ట్ డే. అప్పుడు వాడు ఎరుకతో ఉన్నాడా? పట్టించుకోడు, ఏమనుకోడు. రెండో రోజు ఎరుకతో ఉంటాడో ఉండకపోవచ్చు తెలీదు, కొద్దిగా సబ్కాన్షియస్ మైండ్లోకి పోయింది. మూడోసారి కూడా మళ్ళీ చెప్తాడు, నాలుగోసారి సందర్భం ఉన్నప్పుడు చెప్తాడు. తర్వాత వీలున్నప్పుడల్లా ఈ పదం వాడు చాప్టర్ చెప్తున్నప్పుడల్లా మధ్యలో ఏదైనా ఒక కష్టమైన సూత్రం వచ్చిందా, అందుకే నేను చెప్పిన మ్యాథమెటిక్స్ చాలా డిఫికల్ట్, నువ్వు కష్టపడి చదవాలి. వీడు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాడు టీచరు, మ్యాథమెటిక్స్ కష్టము అని చెప్పి నువ్వు బాగా కష్టపడాలి, నువ్వు కష్టపడకపోతే, నువ్వు దీన్ని 10 సార్లు చదవకపోతే, నువ్వు కరెక్ట్గా దీన్ని బుక్ చదవకపోతే, గంటలుగా దీన్ని రివిజన్ చేయకపోతే నీకు గుర్తు రాదు. ఎట్లా ప్రింట్ చేస్తున్నాడు? నెగిటివ్గా ప్రింట్ చేస్తున్నాడు. సజెషన్స్ అంటారు వీటిని, హిప్నాటిక్ సజెషన్స్. ఈ టీచర్ హిప్నాటిస్టు కాదు, ఈ హిప్నటైజ్ కావాలనుకున్నప్పుడు అనుకున్న వ్యక్తి కూడా కాదు. కానీ ఒకటి అనుకున్నాం కదా, ఏ వ్యక్తి అయితే తన కాన్షియస్ మైండ్ అంటే ఎరుకతో లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి అప్పుడు ఏ స్టేట్లో ఉన్నట్టు? ఆ పోస్ట్ హిప్నాటిక్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. పోస్ట్ హిప్నాటిక్ స్టేట్లోకి అప్పుడు ఎవరైనా ఆ వ్యక్తి లోపలికి ఏదైనా ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఈ టీచరు స్టూడెంట్కి చెప్తున్నాడు మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్. కంటిన్యూస్గా 10th వచ్చేలోపు ఈ పదము కొన్ని వేల సార్లు వారి సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయింది. తర్వాత బయట ఇదే 10 సంవత్సరాల టైంలో కూడా పిల్లలు అంటూ ఉంటారు చుట్టుపక్కల, ఇది బలమైంది. ఇంటికాడ అమ్మ కూడా అంటుంటుంది. తర్వాత ప్రోగ్రెస్ రికార్డ్ వస్తుంది, రికార్డులో మార్కులు చూస్తారు, మా వాడికి మ్యాథ్స్ అంటే కష్టము అంటాడు. అది మళ్ళీ ప్రింట్ అయింది. వాళ్ళ డాడీ చూస్తాడు, వాళ్ళ మామ చూస్తాడు, ఇంకెవరెవరు చూస్తారు, మ్యాథ్స్లో ఇంక మార్కులు తక్కువ వచ్చినవి, మ్యాథ్స్ అంటే వీనికి కష్టం కదా అని అంటాడు. అవును పెద్దనాన్న అంటాడు, అవును మామయ్య అంటాడు. ఫినిష్. వాస్తవానికి మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్, మిగిలిన అన్ని సబ్జెక్ట్ లాగానే మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టు. వీడి మైండ్లో మ్యాథ్స్ పట్ల ఎలాంటి అభిప్రాయము లేదు, ఏ ప్రోగ్రాము లేదు. కానీ ఆ పిల్లగాడు ఎరుకలో లేకపోవడం వల్ల, ఐ రిపీట్, ఎరుకలో లేకపోవడం వల్ల పోస్ట్ హిప్నాటిక్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రపంచం నుంచి
ఒక్కొక్కరు ఒక్కొక్క నెగిటివ్ అంశాన్ని పెడతారు. ఎందుకు సార్ నెగిటివ్ ఎందుకు పెడతారు అంటే 95% వాళ్ళే ఉంటారు కాబట్టి. ఈ అబ్బాయి మైండ్లోకి మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్ అని వచ్చింది, బాగా ప్రింట్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్కి అయిన తర్వాత బుక్ తీస్తాడు. పెద్ద ప్రొఫెషనల్ స్కూల్లో మీరు ఏం చేస్తారంటే మంచి ₹1,00,000 పెట్టి ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో వేస్తారు. మ్యాథ్స్కు ప్రొఫెషనల్గా ఉండే టీచర్ వస్తాడు. వాడికి మ్యాథ్స్లో ప్రొఫెషనల్గా ఉన్నటువంటి 3 లక్షల శాలరీ చెప్పే టీచర్ వస్తాడు. వచ్చి ముందర కూర్చుంటాడు. కూర్చొని ఆ మ్యాథ్స్ చెప్పడం మొదలు పెడతాడు. వీడికి ఒక్క ముక్క ఎక్కదు. పక్కన నోట్ టకటకా చేసుకుంటూ పోతాడు. ఈడు అదే క్లాస్లో కూర్చున్నాడు, వాడు అదే క్లాస్లో కూర్చున్నాడు. సేమ్ టైం, సేమ్ క్లాస్, సేమ్ టీచర్, సేమ్ ఎన్విరాన్మెంట్. కానీ వీడి మైండ్లో ఏముంది? మ్యాథ్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. వాడు పక్కన మైండ్లో ఓపెన్గా ఉన్నాడు. వానికి అర్థం కావడం మొదలుపెట్టింది, దీనికి అర్థం కాలే. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారంటే వీడు చదవలే, దొంగనాయల, వీడు వేస్ట్ గాడు, వీళ్ళు ₹1,00,000 వేస్ట్ చేసిన, ఆడు కాలేజీలో సరిగ్గా చెప్పలే, ఎవరినో అని తిడుతుంటారు. మీకు మూలం తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనే దాన్ని తీసుకుని అంతే. ఆ మ్యాథమెటిక్స్ ప్లేస్లో స్టూడెంట్ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి, మ్యాథ్స్ ప్లేస్లో మీకు సమస్యను పెట్టుకోండి. స్టేజ్ ఫియర్ ఉంది ఒక వ్యక్తికి. ఎలా ఏర్పడింది ఆ స్టేజ్ ఫియరు? ఎవరో ఒకరు మన మైండ్లో ఇలా ప్రింట్ చేసింటారు. తర్వాత టీచర్ స్టూడెంట్ను హిప్నటైజ్ చేసిండు. ఈ స్టూడెంటు సెల్ఫ్ హిప్నాటిజం చేసుకున్నాడు. సెల్ఫ్ టాక్ అంటారు దాన్ని. ఫస్ట్ టీచర్ చెప్పిండు స్టూడెంట్కి, ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత లోపల ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఎస్, మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. హీ స్టార్టెడ్ సెల్ఫ్ హిప్నటైజ్. తన లోపల ఏమనుకుంటున్నాడు? మ్యాథ్స్ అంటే డిఫికల్ట్ 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 అని తన లోపల భావించడం మొదలుపెట్టిండు. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ హిప్నాటిజం అంటాం. ఫస్ట్ బయట ఉందని చేస్తారు, తర్వాత మనల్ని మనం హిప్నటైజ్ చేసుకుంటాం. ఇది స్ట్రాంగ్ కమాండ్గా మారుతుంది. స్ట్రాంగ్ కమాండ్. ఇక్కడ ఈ కమాండ్గా మారినప్పుడు నో చాయిస్, నీకు ఇంక వేరే గత్యంతరం లేదు, నువ్వేం చేయలేవు దాని ముందల. ఈ ప్రపంచంలో అతి గొప్పటువంటి ఒక ప్రొఫెసర్ వచ్చి నీకు మ్యాథమెటిక్స్ నేర్పించినా కూడా నీకు మ్యాథ్స్ అర్థం కాదు. మరి ఏం చేయాలి సార్, ఎలా చేయాలి? ఇంకొక అమెరికాకి వెళ్దామా, లేకపోతే టెక్నిక్ చేద్దామా, ఏదైనా చేతబడ దగ్గర చేపిద్దామా, పూజలు చేపిద్దామా, యంత్రాలు ఏమైనా తాయితలు కడదామా అనుకుంటుంటారు. ఈ సబ్కాన్షియస్ పవర్ ముందు మీ ఇవన్నీ కూడా నీటి బొట్టు. అక్కడ పెద్ద విత్తనం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ను రీప్రోగ్రామ్ చేయాలి, డిలీట్ చేయాలి. మనం ఇంతకుముందు ఒక కేసు తీసుకున్నాం కదా, అద్దం ముందు తన యొక్క ప్రతిబింబాన్ని చూసి కింద నవ్వడం మొదలుపెట్టిన పిల్లగాన్ని మరి హిప్నోటైజ్ చేసిండ్రు. మరి ఏం చేసిండ్రు నెక్స్ట్ అంటే 365 డేస్ అయిన తర్వాత ఏం చేసిండ్రంటే ఆ వ్యక్తిని మళ్ళీ హిప్నోటైజ్ చేసిండ్రు. చేసి మళ్ళీ హిప్నోటిక్ స్టేజ్లోకి పంపించిండ్రు. పంపించిన తర్వాత అద్దాన్ని ఊహించుకున్నాడు. తర్వాత ప్రతిబింబం కనిపిస్తుంది, ఊహించుకో అన్నాడు. తర్వాత ఒక చిన్న నవ్వు నవ్వి బయటికి రా అని చెప్పిండ్రు. అంటే ఏం చేసిండ్రు? ఇంతకుముందు ఉన్న ప్రోగ్రామ్ను ఎరేజ్ చేసిండ్రు. యాజ్ ఇట్ ఈజ్ అద్దం లోపల ప్రోగ్రామ్ ఉంది, అంటే దాంట్లో ప్రతిబింబం ఉంది. ఆ ప్రతిబింబం చూసి ఇంతకుముందు ఏం చేయాలా? కింద పడి దొరలాల. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు? ఒక చిన్న నవ్వుతాడు అంతే, చూసుకుంటాడు. లేదంటే అక్కడ ఏ స్టేట్మెంట్ చెప్పాలనో కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. అప్పుడేమైంది? ఆ తర్వాత మళ్ళీ 1 మంత్ అయిన తర్వాత అద్దాన్ని ముందర పెడితే తన రూపాన్ని చూసుకొని చిన్నగా నవ్వి వెళ్ళిపోతున్నాడు. ఏముంది సార్ ఇందులో ఏం లేదనుకుని నవ్వుతాడు, వెళ్ళిపోతాడు. కానీ అక్కడ నవ్వుతున్నాడు, చిన్న నవ్వు. ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేయట్లా, ఏమి చేయట్లా, పాజిటివ్ సజెషన్స్ ఇచ్చారు. ఇంతకుముందు అదే హిప్నాటిక్ స్టేట్, అదే వ్యక్తి, అదే హిప్నాటిస్ట్, సేమ్ కథ, అద్దము ప్రతిబింబము సేమ్. కానీ కమాండ్ ఏమని పెట్టిండ్రు? కింద పడి దొరలాలే, పిచ్చి పిచ్చిగా చేయాలి. ఇప్పుడు చిన్న నవ్వు నవ్వి బయటికి రావాలి. చూడండి మైండ్కి ఎంత పవర్ ఉంది. ఇంత మైండ్ పవర్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాం మనం అంటే, మొత్తం మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్ కదా, ఒక వ్యక్తి వచ్చి ఇంగ్లీష్ ఈజ్ డిఫికల్ట్ అంటాడు. తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ డిఫికల్ట్ అంటాడు.
ఇంకో వ్యక్తి వచ్చి ఈ స్టూడెంట్ కాదు, మీరు ఉంటారు అక్కడ, బిజినెస్ చేయడం అనేది చాలా చాలా కష్టము అంటాడు. అది ప్రింట్ అయింది. ఇంకొక వ్యక్తి వచ్చి ఈ భూమి మీద కోటీశ్వరుడు కావడం అంటే అది అదృష్టవంతులకే సాధ్యము అంటాడు. నువ్వు ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళి హిప్నోటిజం అవుతావు. మీ మమ్మీ వాళ్ళు కావచ్చు, మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రింట్ చేసిండ్రు, నువ్వు సెల్ఫ్ హిప్నోటిజం చేసుకుంటావు. ఫస్ట్ పోస్ట్ హిప్నోటిజం జరుగుతుంది, తర్వాత నీకు సెల్ఫ్ హిప్నోటిజం చేసుకొని దాన్ని ఒక కమాండ్గా మారుస్తావు, స్ట్రాంగ్ కమాండ్. అప్పుడు చాయిస్ ఉండదు, నువ్వు బయట నీ ప్రయత్నాలన్నా చేయి. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, ఒక వ్యక్తి, బయట ఉన్న ఒక మామూలు పెద్ద మనిషి, నువ్వు పెద్ద మనిషి అని భావించే వ్యక్తి, ఆరోగ్యం గురించి ఇలా చెప్తున్నాడు. ఇప్పుడున్న ఈ యొక్క మోడర్న్ సొసైటీలో ఆరోగ్యం అనేది చాలా చాలా కష్టము, కంపల్సరీ ఒక 5 జబ్బులు ఉంటాయి, ఇది ఇంతే అని ఫిక్స్ చేసాడు. నువ్వు ఆ వ్యక్తి పట్ల ఉన్న నీ గౌరవానికి, నువ్వు చూసిన తీరుకి ఒక్కటే సెకండు విచక్షణ జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తావు. అంటే అది ఎట్లా పనిచేస్తుంది? పోస్ట్ హిప్నోటిక్ సజెషన్గా పనిచేస్తుంది. నువ్వు దాని లోపలికి అంగీకరిస్తావు, కాన్షియస్ మైండ్ అడ్డు రాదు. ఎందుకంటే నువ్వు ముందే నిర్ణయించినావు, ఈ వ్యక్తి చాలా మేధావి, ఈ వ్యక్తి చాలా గొప్పవాడు, ఈ వ్యక్తి బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, గురువు, మా ఊరికి పెద్ద, వేదాలు చదివిండు, ఉపనిషత్తులు చదివిండు, ఖచ్చితంగా కరెక్టే చెప్తాడు, నా మైండ్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు అని ముందే నువ్వు నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ప్రింట్ చేసుకున్నావు. కాబట్టి ఆ వ్యక్తి నోట్లోంచి ఏమొచ్చినా సరే యాజ్ ఇట్ ఈజ్ కాన్షియస్ మైండ్ పక్కకు పోతుంది, సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. అది నీ జీవితంలో ఒక కమాండ్గా మారుతుంది, నువ్వు దానికి బానిసవు. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకుందాం, ఒక వ్యక్తి వచ్చి బిజినెస్ గురించి చెప్తాడు, ఇంకో వ్యక్తి వచ్చి డబ్బు గురించి చెప్తాడు, ఇంకో వ్యక్తి వచ్చి నీ ఆరోగ్యం గురించి ప్రింట్ చేస్తాడు. ఎవరు వచ్చి చెప్తున్నారు అంటే నీ చుట్టూ ఉన్న నెగటివ్ పీపుల్. 95 to 99% మొత్తం నెగటివ్ పర్సన్స్ వచ్చి మొత్తం నీ చేతగానితనాన్ని, నీ దుఃఖాన్ని, నీ యొక్క భయాన్ని పెంచేటటువంటి సజెషన్స్ను నీ మైండ్లోకి కంటిన్యూస్గా డంప్ చేస్తూనే ఉంటారు. సో నీ సబ్కాన్షియస్ మైండ్ ఏమైంది? పోస్ట్ హిప్నోటిజానికి గురైంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొకటి, ఊర్లలో ఈ రేణుకాదేవి అని, పోచమ్మని, ఎల్లమ్మని, ఈ దేవతలకు సంబంధించి చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతుంది. చిన్న డప్పుతోనే కొట్టుకుంటూ, ఒక రకమైన సౌండ్లతోనే కొట్టుకుంటూ పోతుంటారు, సౌండ్ చేసుకుంటూ, ఒక 10 మంది కలిసి. పక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి సిగం నీడుతుంటారు బయటకు వచ్చి. ఆ సౌండ్ అటు బయట ఆ వీధి దాడిందో మళ్ళీ ఇవి నార్మల్ స్టేట్కి అవుతుంది. అందరు ఏమనుకుంటారు తెలుసా? పోచమ్మ వచ్చింది ఆమె లోపలికి అంటారు. పోచమ్మ రాలే, ఏమీ రాలే. మీరు కూడా డీజే సౌండ్ పెడితే మీ లోపల ఒక డ్యాన్సర్ స్టార్ట్ అవుతారు. మీ లోపలికి పోచమ్మ వచ్చిందా, డీజే దేవత వచ్చిందా? ఎవరు రాలేదు. సౌండ్ నీ లోపల ఉన్నటువంటి ఒక శక్తిని యాక్టివేట్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసిన కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసేటట్లు చేస్తుంది. ఆ సౌండ్ తీసి వేరే సౌండ్ పెట్టండి, లేదంటే ఈ డప్పు సౌండ్ తీసేసి పోచమ్మని తీసుకుపోండి, ఆమెకు సిగం రాదు. గమ్మత్తు ఏంటంటే కొంతమంది అన్నారు, సార్ ఇలా సిగం నిండేటప్పుడు మేము సూది గుచ్చి చూసినాం, ఆమెను గట్టి కొట్టి చూసినాం, మస్తు బలం వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆమె నటించేది. మళ్ళీ ఆమె కాన్షియస్ మైండ్ కోల్పోయి పోస్ట్ హిప్నోటిక్ సజెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆమెకు నొప్పి ఉండదు. మంటల్లోకి వెళ్ళి ఉంగ్లం మీద అంటే నిప్పుల మీద నడుస్తుంది. సత్యము అనుకుంటారు మీరు, కాదు. సబ్ కాన్షియస్ మైండ్కి ఉంగ్లం నిప్పు మీద కాదు, ఎక్కడైనా నడుస్తుంది. ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక పెద్ద ఐస్ క్యూబ్ పెద్ద తయారు చేపించి ఒక వ్యక్తిని ఇందులో పడుకోబెట్టారు. హిప్నోటైజ్ చేసి దీని మీద పడుకోబెట్టిండ్రు. కరెక్ట్గా ఎన్ని రోజులు అంటే 72 hours. మీరు ఐస్ గడ్డ పట్టుకోండి, చెయ్యి తిమ్మిరెక్కి మొత్తం ఇదంతా కోల్పోతారు. 72 hours కాదు కదా, 1 గంట సేపు ఉంటే మొత్తం శరీరం అంతా పెరాలసిస్ వచ్చేసి చచ్చిపోతాడు. కానీ హిప్నోటిక్ స్టేట్లో 72 గంటలు ఉన్నాడు. 72 గంటల పాటు ఐస్ క్యూబ్ మీద పడుకొని ఉన్నాడు. ఆ శరీరం అట్లే ఉంది, ఏమి కాలేదు.
ఆ స్థితిలో మీరు కత్తి తీసుకొని కోసినా కూడా నొప్పి రాదు. సమూరాయి అని ఒక యుద్ధ విద్య అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆ పిల్లలకు ఈ కత్తితో కోస్తారు వాళ్ళను. ఆ నొప్పిని తెలవకుండా చేస్తారు. ఆ కత్తి విద్య నేర్పించే వాళ్ళు అనమాట. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లో ఒక కత్తితోన, సమూరాయి అంటే కత్తితో ఫైట్ చేసే యోధుడు అని అర్థం. వాళ్ళు ఇది నేర్పిస్తారు. పెయిన్ని అసలు ఏంగా ఇట్లా కత్తితో కోసుకపోయినా చెయ్యి తెగినా కూడా వాళ్ళకి నొప్పి లేవన్నటువంటి హిప్నోటైజ్ చేస్తారు. ఎంత కఠినంగా ఉంటుందో ఆ శిక్షణ. ఇదంతా కూడా వీళ్ళందరూ ఏమర్థం చేసుకున్నారంటే, మీ మైండ్లో అనంతమైన శక్తి ఉంది, దాన్ని సబ్కాన్షియస్ మైండ్కు నెట్టినవా మొత్తం జీవితంలో నెగిటివ్. నీ సబ్కాన్షియస్ మైండ్ క్లియర్ చేసి, ఇంతకుముందు వాళ్ళు పెట్టిన అన్నీ కూడా క్లియర్ చేసి కాన్షియస్ మైండ్ ఎరుకతో పెంచుకుంటూ వస్తే నీ జీవితంలో నువ్వు ఏదైనా సృష్టించవచ్చు, పాజిటివ్ వాడుకోవచ్చు. చూడండి, మన సొసైటీ మనల్ని హిప్నటైజ్ చేసింది. రాజకీయ నాయకులు హిప్నటైజ్ చేసిండ్రు. మెడికల్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు ఈ టాబ్లెట్ వేయకపోతే చచ్చిపోతావు అని హిప్నటైజ్ చేసిండ్రు. నువ్వు ఇది తినకపోతే, నువ్వు ఇది కొంచెం క్యాలరీస్ పెరిగితే హిప్నటిజం. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఏ మాస్ హిప్నాటిజం. హిప్నాటిజం ఎన్ని రకాలుగా జరుగుతుంది? పోస్టర్, సౌండ్, సీన్, యాక్షన్, విజువల్స్, బుక్, న్యూస్, స్పీచ్, టీవీ, అడ్వర్టైజ్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే మీ చుట్టూ ప్రతిదీ మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తూ ఉంది. మీరు ఎరుకతో ఉన్నారా లేదా? ఇదొక్కటే మీకు అభివృద్ధి జరుగుతుందా, కింద పడతారా? దుఃఖం వస్తుందా, ఆనందం వస్తుందా, అపజయం వస్తుందా, విజయం వస్తుందా మీకు తెలుస్తుంది. మీరేమంటారు? సార్, నా జీవితం చక్కగా సాగుతుంది, హఠాత్తుగా నా జీవితం మారిపోయింది. సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయినది హఠాత్తుగా నీ మీద దాడి చేసి వచ్చింది. సో ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేను హిప్నాటిజానికి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చినా చెప్తా. సో ఇంటర్లో ఉన్నా నేను. 8+8 సబ్జెక్ట్స్. ఇది ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు. మొత్తం ఫస్ట్ ఇయర్లో నేను 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, 3 సబ్జెక్టులు పాస్ అయినా. సెకండ్ ఇయర్లో 8 సబ్జెక్టులు, మొత్తం 13 సబ్జెక్టులు మిగిలినాయి. నా పరిస్థితి ఇది. ఎప్పుడు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో లాస్ట్లో ఉన్నా. అన్ని రోజులు ఏం చేసినావు భయ్ అంటే సినిమాలు తిరిగిన బాగా. క్లాస్ కూడా ఇంట్రెస్ట్ లేదు, క్లాస్ బుక్లు పట్టుకునే అలవాటు లేదు. కాకపోతే వేరే పుస్తకాలు అన్నీ చదువుతుంటా. మంచి రీడర్ నేను, అండ్ గ్రాస్పింగ్ పవర్ నాకు ఎక్కువ. రైట్. కాకపోతే మరి 5+8 13 సబ్జెక్టులు డిసెంబర్ లాస్ట్లో ఉన్నా నేను. అప్పుడు ఒక బుక్ చదివాను. ఏం బుక్ అంటే అది మోడర్న్ హిప్నోటిజం. ఈ బుక్ చదివా బై కమలాకర్, కమలాకర్. ఈ బుక్లో ఏముందంటే మన మైండ్ పవర్. నాకు ఫస్ట్ మైండ్ పవర్ తెలిసింది అక్కడే. ధ్యానంలోకి రాకముందు దాంట్లో కొద్దిగా ఉందన్నమాట. ఈ హిప్నోటిజం నేర్చుకుంటే మన మైండ్లో ఏది ప్రింట్ చేస్తే అది ప్రింట్ అవుతుంది, చక్కగా అర్థమవుతుంది. ఎప్పుడు కావాలంటే అది అప్పుడు మనం ఏమైనా చేసుకోవచ్చు అన్న పవర్ గురించి నేను చదివిన. చక్కగా ఎక్కడ పోయినా హైదరాబాద్కి పోయి ఒక హిప్నోటిస్ట్ దగ్గరికి వెళ్ళి, నేను హిప్నోటిజం నేర్చుకోవాలి, నా స్టడీకి యూజ్ కావాలి, నా ముందర ఉన్నాయి 2 నెలలు, 2 months, ఓన్లీ 2 months. జనవరి పండగకు వచ్చాను ఆ హిప్నోటిజం నేర్చుకొని. 2 months ఉంది. మార్చిలో 15కి ఎగ్జామ్స్ ఉంటాయి. చూడండి, 2 నెలలు ఉన్నాయి, 13 సబ్జెక్టులు. అందులో నాకు తెలియని సబ్జెక్టు ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ 10th వచ్చినా కాబట్టి ఇంగ్లీష్ మీడియం కొత్త. మ్యాథమెటిక్స్ నేను వీక్. ఇంజనీరింగ్, డ్రాయింగ్, ఎలక్ట్రానిక్స్,
కంప్యూటర్ సబ్జెక్టులు ఇవన్నీ ఉన్నాయి, నాకు తెలియనివి ఎక్కువ. సో ఇంత టఫ్, టైం తక్కువ, కానీ నాకు ఇది నమ్మకం ఉంది. ఇక్కడికి వెళ్ళాను, హిప్నాటిజం నన్ను నేను హిప్నోటైజ్ చేయడం నేర్చుకున్నా, సెల్ఫ్ హిప్నాటిజం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ధ్యానానికన్నా ముందు వన్స్ ధ్యానం వచ్చిందా ఇది పక్కన పెట్టేసిన, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతాలు నేను నేర్చుకున్నాను కాబట్టి. మోడర్న్ హిప్నాటిజంలో దాంట్లో ఉన్న టెక్నిక్ను ఆయన నాకు నేర్పించిండు. సెల్ఫ్ హిప్నాటిజం ఎట్లా చేసుకోవాలో నేర్పించిండు. నన్ను నేను హిప్నోటైజ్ చేసుకొని నిద్రలో అంటే స్థితిలోకి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయిన తర్వాత 3 స్టేట్మెంట్లు చెప్పేవాడిని. ఒకటి, నేనేం చదివినా నాకు బాగా గుర్తుంటుంది, ఎస్. రెండోది, నాకు చదివింది ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుంటాను. ఫస్ట్ది ఏమన్నాను, ఏం చదివినా నాకు బాగా అర్థమవుతుంది, గుర్తుంటుంది. రెండోది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటాను, ఏడైనా సరే. అది ఎగ్జామ్ హాల్లోనైనా కావచ్చు, సగం పొద్దు రాత్రిలో 12 గంటలకైనా కావచ్చు, నాకు యాజ్ ఇట్ ఈజ్ గుర్తొస్తుంది. మూడవది, గుర్తొచ్చిన దాన్ని టాప్ టు బాటమ్ మళ్ళీ మధ్యలో స్కిప్ చేయకుండా నేను రాస్తాను. ఈ 1 మంత్ రోజు అరగంట సేపు టైం కేటాయించి నన్ను హిప్నోటైజ్ చేయడానికి 20 నిమిషాలు, 10 నిమిషాల పాటు ఈ 3 స్టేట్మెంట్స్ని నా మైండ్లోకి సజెస్ట్ చేసుకుంటూ వచ్చిన. నేనేం చేశాను, ఈ బుక్ చదివి హిప్నాటిజం నేర్చుకొని దాని రూల్స్ అన్ని అర్థం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాన్ని నా సబ్జెక్టులకి అప్లై చేసుకున్నాను. సో ఆ సబ్జెక్టులకు అప్లై చేసుకున్న తర్వాత 1 మంత్ ఇలా చేసుకున్న తర్వాత 2 మంత్స్కి ఎగ్జామ్ వచ్చినాయి. ఎగ్జామ్ రాసిన 13 సబ్జెక్టులు 69%తో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. విదిన్ 2 మంత్స్ 13 సబ్జెక్ట్స్. అప్పటి వరకు క్లాస్కి వెళ్ళని నేను, నోట్స్ కూడా సరిగ్గా లేని నేను, మరి నా మైండ్ పవర్ని నేనే సాక్షాత్తు నేను చూసుకున్నా. అంటే నా మైండ్కి ఇంత పవర్ ఉందా? అప్పటి నుంచి నా స్టడీస్లో వేగం చాలా పెరిగింది. కంప్యూటర్ నేర్చుకోవడం, సెల్ఫ్ కోర్సులు నేర్చుకోవడం, ఫోటోషాప్, ఎడిటింగ్, .NET, ఒరాకిల్, SQL ఇవన్నీ సొంతంగా నేర్చుకోవడం, కరాటే నేర్చుకోవడం, RSSలోకి వెళ్ళడం, హిప్నాటిజం, ఇంకా డిఫరెంట్ సబ్జెక్టులు అన్నీ చదవడం. నాకు అర్థమైంది నా మైండ్కి చాలా పవర్ ఉంది, ఈ శక్తిని నేను మొత్తం ట్యాప్ చేయాలి అని పోతున్న క్రమంలో నాకు ధ్యానం దొరికింది. అప్పుడు ధ్యానం యొక్క శక్తులన్నీ అర్థం చేసుకున్న తర్వాత హిప్నాటిజం అనేది ఒక చిన్న బిట్టు, మైండ్ మీద ఉన్నటువంటి చిన్న అంశము. సబ్కాన్షియస్ మైండ్ ప్రభావాన్ని తొలగించి కాన్షియస్ మైండ్ని పెంచడానికి నాకు హిప్నాటిస్ట్ ఒకటి కావాలి, నేను చేయాలి అవన్నీ. కానీ తర్వాత నాకు అర్థమైంది, ఏ హిప్నాటిస్ట్ అవసరం లేకుండా ధ్యానం చేస్తే సబ్కాన్షియస్ మైండ్ దానికి మొత్తం క్లీన్ అవుతుంది, ఒకటే థాట్ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు అయిపోతుంది, ఏ స్టేట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదన్న విషయం తెలుసుకొని ఇంటెంట్ పవర్కి వెళ్ళి నేను హిప్నాటిజం పవర్ నుంచి ఇంటెంట్ పవర్, సంకల్ప శక్తిని అధ్యయనం చేసిన. మీకు నేను హిప్నాటిజం ఎందుకు తీసుకొచ్చిందంటే సైకాలజీ పరంగా చాలామందికి తెలుసు ఈ పదాలు. ఆ పవరే ఈ పవర్. మొత్తానికి ఈ పవర్ని ధ్యానం ద్వారా హయ్యెస్ట్ స్థితిలోకి తీసుకురావచ్చు. అసలు సబ్కాన్షియస్ మైండ్ మొత్తాన్ని క్లీన్ చేయొచ్చు ధ్యానం ద్వారా. చూడండి, నా లైఫ్లో 2 నెలల్లో 13 సబ్జెక్టులని నేను అద్భుతంగా చదవగలిగినంటే ఏం మంత్రం చేసినా తంత్రం చేసినా ఏం చేయాలి. మా ఫ్రెండ్స్ అందరూ 22 మందిలో 6 మంది ఫస్ట్ క్లాస్ పాస్ అయినరు, అందుట్లో నేను ఒక్కరిని. డిగ్రీ అంతే, పీజీ అంతే. ప్రతి చోట 2 సంవత్సరాలు చదవాల్సిన చదువునంతా 2 నెలల్లో చక్కగా చదివేసుకొని మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ, వేరే పుస్తకాలు చదువుతూ, టైంని ఎంజాయ్ చేస్తూ నేను ఆ బోరింగ్ లైఫ్ని గడపలేదు. బికాజ్ నా యొక్క సబ్కాన్షియస్ మైండ్ నన్ను ఎట్లా ఆపుతుంది, నా కాన్షియస్ మైండ్ పవర్ నన్ను ఎట్లా పైకి తీసుకెళ్తుంది, దాన్ని నేను ఎట్లా వాడుకోవాలనో నేను అధ్యయనం చేసిన, టైం పెట్టా. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు హిప్నోటిజం అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరు హిప్నోటైజ్ అవుతున్నారన్న విషయం మీరు గుర్తుపట్టుకోవాలి. మరి ఎలా చేయాలి సార్ హిప్నాటిజం, బయటి వాళ్ళ హిప్నాటిజం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? నమ్మడం మానేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ నీ మైండ్లోకి వాళ్ళ వీక్నెస్లని ప్రింట్ చేస్తున్నారు. నీ సబ్కాన్షియస్ మైండ్ను చెత్తతో నింపుతున్నారు. నిన్ను నువ్వు హిప్నోటైజ్ చేసుకోకూడదు, వాళ్ళు హిప్నోటైజ్ చేసిండ్రు, నీ లోపల బలవంతంగా పెట్టిండ్రు, నువ్వు అదే నమ్మి నిన్ను నువ్వు హిప్నోటైజ్ చేయడం మొదలుపెట్టినావు. ఎప్పుడైతే మనము చక్కగా ధ్యానం చేస్తుంటామో సబ్కాన్షియస్ మైండ్ క్లీన్ అయిపోతూ చుట్టూ ఎవరేం చెప్పినా నువ్వు 24 గంటలు కాన్షియస్ మైండ్ ఎరుకతో ఉంటుంది. వాడు వచ్చి నీకు చెప్తాడు, నీ వల్ల ఇది కాదు అంటాడు. నువ్వు లోపలికి అనుమతించావు, ఎందుకంటే మేల్కొని ఉన్నావు, నీ ఎరుక పెరిగింది, నీ కాన్షియస్ మైండ్ 70-80% అయింది.
ధ్యానం చేసిన వాళ్ళకి ఇది సాధ్యం. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఇంతకుముందు ఎంతోమంది హిప్నాటిస్టులు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మైండ్లో పెట్టిన నెగిటివ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి క్లీన్ అవుతూనే ఉంటాయి. ఒకసారి క్లీన్ అయిందా నీ జీవితం మొత్తం నీ చేతుల్లోకి వస్తుంది. అది క్లీన్ కాకుండా అక్కడ ఉందా, నువ్వు ఎన్నైనా చేయి, ఎన్నైనా కష్టపడు, ఎంత బిజీగా నన్ను నువ్వు ఎంత డబ్బును సంపాదించు, ఏ పొజిషన్కి వెళ్ళు, నిన్ను ఇమ్మీడియట్గా లాక్కొచ్చి నేను కాళ్ళ పడేస్తుంది, ఏడిపిస్తుంది, రోగాలు చేస్తుంది, ఫెయిల్యూర్ చేస్తుంది, దుఃఖంతో నింపేస్తుంది, ఇన్సెక్యూర్గా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ సబ్కాన్షియస్ మైండ్ క్లీన్ కావాలి. మీ చుట్టూ హిప్నాటిస్టులు ఉన్నారు, అందరూ ప్రతి ఒక్క చోట నువ్వు హిప్నాటైజ్ అవుతున్నావు. సినిమాలు ఈవెన్ ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఇంతమంది నేను హిప్నటైజ్ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడు నీ చుట్టుముట్టు ఇవి ఏవో ఉంటాయి, ఇవన్నీ నీ చుట్టుముట్టు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? హిప్నటైజ్ చేస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ ధ్యాసలో ఉన్నావు, ఎరుకలో లేవు. మరి అవి ఎక్కడ పోతున్నాయి? సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతున్నాయి. ఏమైతే సార్ ప్రింట్ అయితే వాళ్ళు చెప్పిన పని చేస్తావు. నువ్వేమనుకుంటావు అంటే నా ఇష్టం వచ్చిన ప్రకారం చేస్తున్నా, కాదు, వీళ్ళు చెప్పిన పని చేస్తున్నావు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితం వీళ్ళ చేతుల్లో ఉందా, నీ చేతుల్లో ఉందా? నీ చేతుల్లోకి రావాలంటే సబ్కాన్షియస్ మైండ్ జీరో కావాలి. అది జీరో కావాలంటే నీకు ఎవరి అవసరం లేదు. శ్వాస మీద ధ్యానం పెట్టి పుస్తకాలు చదువుతూ చక్కగా సజ్జన సాంగత్యం చేయమని చెప్తారు. చుట్టుపక్కల అందరూ పనికిమాలిన మాటల్లో ఉన్నామనుకో, యూ విల్ బి హిప్నటైజ్డ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, మన లోపల అనంతమైన శక్తి ఉంది. అది మైండ్ పవరే చెప్పాను నేను, ఇంకా ఆత్మశక్తి చెప్పలే నేను. అనంతమైన శక్తి మైండ్కు ఉంది. నువ్వు కోరినట్లు తీసుకొచ్చి నీ ముందర పెడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ధ్యానం బాగా చేయాలి. కంప్లీట్గా 24 గంటలు ఎంత ఎరుకను సాధన చేస్తే అంతగా మీరు చుట్టూ ఉన్న ప్రభావం నీ మీద పడదు. మనమందరం కూడా ఇంకొకళ్ళని చూసి పరిగెడుతున్నాం, ఇంకొకళ్ళని చూసి కంపారిజన్ చేసుకొని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళు చెప్పిన మాటలను నిరూపించుకోవడానికి మనం బతుకుతున్నాం. వాడికి నేను నిరూపించి చూపిస్తాను, ఎవరో చెప్పింటారు, నేను వాడు కొట్టిండు, నీకు అంతకంత దెబ్బ కొట్టాలని చెప్తాడు. నీ జీవితంలో నీ లక్ష్యాన్ని పక్కకెట్టి వానికి నిరూపించడానికి నీ జీవితాన్ని పనంగా పెడతావు. చివరికి నీ ఏడ్చేసి వస్తావు, అరే నా లైఫ్ అంతా నాశనం అయిందిరా ఒక్కడు హిప్నటైజ్ చేయడం వల్ల. అట్లా ఎంతమంది ఉన్నారో మన చుట్టూ. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితం మీ చేతుల్లోకి రావాలంటే ధ్యానం, మీ జీవితం మీ చేతుల్లోకి లేదంటే ధ్యానం అక్కర్లేదు. మీకు అవసరం లేదా? మీ లైఫ్ ఫ్రీడమ్ అవసరం లేదా? మీ జీవితం ఆనందం అవసరం లేదా? సక్సెస్ అవసరం లేదా? చలో చెప్పండి, నేను బిజీగా ఉన్నా సార్, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు టైం దొరకదు, నాకు ఇది కాదు అని చెప్పండి. లేదు సార్, నా లైఫ్ ఇప్పటికే నాకు తిక్కలేస్తుంది, నాకు అంతా పిచ్చెక్కిపోయింది, ఇక చాలు, ఏం చేయాలో చెప్పండి. ఎస్, డూ మెడిటేషన్, రీడ్ ద బుక్స్, సజ్జన సాంగత్యం చేయండి, ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోండి, ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఈ వీడియో మళ్ళీ అర్థం చేసుకున్నప్పుడు మీ చుట్టూ ఏం జరుగుతుంది, మీకేం జరుగుతుంది, తద్వారా నీ భవిష్యత్తులోకి ఏమొస్తుంది, నీ భవిష్యత్తును ఈరోజు నువ్వు ఇక్కడ నీవు నిర్ణయిస్తలేవు, నీ చుట్టూన్నోళ్ళు నిర్ణయిస్తున్నారు. మనం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినాం. దేవుణ్ణి ఎన్నిసార్లు వేడుకున్నా, టెంకాయలు ఎన్ని కొట్టినా, డబ్బు ఎంత సంపాదించినా, ఎవరిని ఎంత లాక్కున్నా నీకు దుఃఖం ఖాయం, రోగం ఖాయం, భయం ఖాయం. నీ కొడుకుని అమెరికాకు పంపించినా, నీ అకౌంట్లో కోట్లున్నా నీకు దుఃఖమే. మరి ఎప్పుడవుతుంది? ధ్యానం చేసి నీ ఎరుకను పెంచుకొని నీ చైతన్య స్థాయిని, అంటే నీ కాన్షియస్ మైండ్ని డెవలప్ చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ని శూన్యం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొకసారి వీలైనప్పుడు హిప్నాటిజం గురించి మధ్యలో చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, పిఎంసిలో యోగి భవానీ సెషన్లో మనం ఒక్కొక్క టాపిక్ని చాలా స్లోగా తీసుకుపోవాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈవెన్ 1 వీక్కి ఒక వీడియో రావడం కూడా ఎక్కువనే ఇది, ఎందుకంటే కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇది ఒక శాస్త్రం. అధ్యయనం చేయండి, 100 సార్లు వినండి, రాయండి, దాని మీద రీసెర్చ్ చేయండి, దానికి రిలేటెడ్గా ఉన్న పుస్తకాలు చదవండి. అప్పుడు మీరు స్పిరిచువల్ సైంటిస్టులు అవుతారు. మీలోని అనంతమైన శక్తి మీ అందుబాటులోకి వస్తుంది. పిఎంసి యూట్యూబ్లోకి వెళ్ళి పిఎంసి యోగి భవ అని కొట్టండి, అన్ని వీడియోలు వస్తాయి. ఒక్కొక్క దాన్ని స్టడీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ సెషన్లో కలుసుకుందాం.